కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకు దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు, మొద్దు రాతి చిప్పలు, నూతిలోని కప్పలు అన్నాడు శ్రీశ్రీ. ఒక స్కూల్లో చదువుకుంటున్న స్టూడెంటు తనకు చదువు చెప్పే ప్రిన్సిపల్ పైనే హింసకు పాల్పడడం జరిగింది. ఈ సంఘటనను చూసి మనం వదిలేయాల్సిన విషయం కాదిది. మన విద్యా వ్యవస్థను మనమే ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. పిల్లలను మంచి స్కూల్లో చేర్పిస్తున్నాం. ఖరీదైన ఫీజులు కూడా కడుతున్నాం. వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉన్నాయో ఫోన్లు, గాడ్జెట్స్, ఐపాడ్స్, ఆన్‌లైన్ క్లాసులంటే అవి కూడా కొనిస్తున్నాం. వాళ్ళ ప్రతి అవసరాన్ని మనం తీరుస్తున్నాం. కానీ ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్న వేసుకుందాం. వారికి విలువల్ని మనం నేర్పిస్తున్నామా? మార్కులు ఎలా తెచ్చుకోవాలో నేర్పిస్తున్నాం కానీ, ఓటమిని ఎలా తీసుకోవాలో నేర్పిస్తున్నామా? పోటీలో ఎలా గెలవాలో నేర్పిస్తున్నాం కానీ, ఇతరులను ఎలా గౌరవించాలో నేర్పిస్తున్నామా? డబ్బు ఎలా సంపాదించాలో నేర్పిస్తున్నాం కానీ, ఒక మనిషిలాగా ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నామా? పిల్లల చేతిలో ఫోన్ పెట్టడం కంటే ముందు, వారి మనసులో మానవత్వం, గౌరవం, బాధ్యత, సహనం, ఓపిక ఇవి నింపాలి ముందు. ఎందుకంటే చదువు మనిషిని విలువైన వాడిగా చేస్తుంది. కానీ విలువలు మాత్రం ఒక మంచి మనిషిని, మంచి జీవితాన్ని ఇస్తాయి. పిల్లలకు కేవలం భవిష్యత్తు మీదనే కాదు, విలువలతో కూడిన జీవితాన్ని కూడా ఇవ్వాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. జై హింద్.